నమస్కారం మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్రలో దాడి జరగడాన్ని ఖండించిన రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి పటాన్ చెరువులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం ఇన్ఫోసిస్ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న హైకోర్టు న్యాయమూర్తి అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కంప్యూటర్ల పంపిణీ నగల షాపులే లక్ష్యంగా చోరీలు చేసే ముఠా అరెస్ట్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రామాయంపేట పోలీసులు సీమాంధ్ర ఉద్యమం పెట్టుబడి ఉద్యమమన్న సిపిఐ జిల్లా ఇన్ఛార్జ్ చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి పటాన్చెరులో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఫోసిస్ సంస్థ సామాజిక సేవ కోసం కంప్యూటర్లు అందించడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి సియు నాగార్జున రెడ్డి అన్నారు. ప్రతి వ్యక్తి సమాజం కోసం తమ వంతు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సివి నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్ చెరువులో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ఫోసిస్ సంస్థ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ 150 లక్షల పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ విరాళంగా ఇచ్చిన 198 కంప్యూటర్లను డిఓ రమేష్ కి అందజేశారు. ఫౌండేషన్ 1500 మంది విద్యార్థులతో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వారి ఒక 5 కోట్ల మందికి వారు భోజనాన్ని అందించాలి అనేది వారి ఉద్దేశంగా కూడా చెప్పుకుంటున్నారు. మిటివి న్యూస్ పటాన్చెరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు అడ్డుకోవద్దంటూ సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నాయకులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదంటూ సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని న్యూ బస్టాండ్ ఐబీ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే సమయంలో సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర పేరిట కృత్రిమ ఉద్యమం చేయడం సరికాదని నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని వారు కోరారు. వందలాది మంది యువకుల బలిదానాల తర్వాత కాంగ్రెస్ ఎట్టకేలకు తెలంగాణకు అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించడం అనేటువంటి అప్రజాస్వామికం. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో అక్కడి పెట్టుబడిదారుల ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి ఉద్యమాలకు నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి లోపల వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోని మరి శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిటివి న్యూస్ సంగారెడ్డి. పటాన్చెరులో మంత్రి సునీతారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పటాన్ చెరువులో స్త్రీ శక్తి మరియు పశువుల వైద్య ఆసుపత్రి భవనాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడి జరిగిన సంఘటనను ఖండించారు. సంక్షేమ పథకాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 15లోగా రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు అవుతారని తెలిపారు. మహిళా సాధికారత కోసం, మహిళా ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే బ్యాంక్ లింకేజ్ ద్వారా దాదాపు ఈ సంవత్సరం 1500 కోట్ల రూపాయలు వారికి రుణానికి ఇప్పించడం, దానికి వడ్డీ లేని రుణాల కింద వారికి ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని బ్యాంకర్స్కి కట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మిటివి న్యూస్ పటాన్చెరు. 108 ఉద్యోగులు సమ్మె చేస్తున్నా వారి డిమాండ్లను తీర్చకపోవడంతో ప్రభుత్వం జీవీకే వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డిలో 108 ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. వారి దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి చుక్కా రాములు సంఘీభావం ప్రకటించారు.
108 ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసనను తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి చుక్కా రాములు అన్నారు. ప్రభుత్వం జీవీకే యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 108 ఉద్యోగులు సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద ఉన్న నటరాజ్ థియేటర్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి చుక్కా రాములు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జీవీకే యాజమాన్యంను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కానీ ఆ సర్వీసెస్ నడుపుతున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం కనీసపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కుల్ని కూడా కల్పించడానికి ముందుకు రాకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయంగా సిఐటి పరిగణిస్తూ ఉంది. ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డటువంటి జీవీకే యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ సరిపోవట్లేదనే కుంటి సాకులతోటి అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఈరోజు వీళ్ళ శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉంది. రెండోది, ఈరోజు 8 గంటల పని అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఈరోజు ఉద్యోగులు కార్మికులకు అమలు కావాల్సినటువంటి నిబంధన. మీటీవీ న్యూస్ సంగారెడ్డి. సూడో ఫజిల్ పోటీలో 3వసారి భారత్ తరఫున పాల్గొనడానికి వెళ్తున్న మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డిని డీసీసీబీ బ్యాంకు సిబ్బంది సహకార సంఘ డైరెక్టర్ సన్మానించి విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం తరఫున ప్రపంచ సుడోకు పోటీలకు సెలెక్ట్ కావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను. మరి మొత్తం దేశంలో 4 నగరాలలో రీజనల్ రౌండ్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 8,000 మంది పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొన్నాక ప్రతి రీజన్లో నుంచి బెస్ట్ 4ని నేషనల్ ఫైనల్స్కి సెలెక్ట్ చేశారు. మరి ఆ 16 మందిలో మళ్ళీ నేషనల్ ఫైనల్స్ నిర్వహించి దేశాన్ని ప్రాతినిధ్యం వహించే బెస్ట్ 4 మెంబర్స్ని టీమ్గా ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వెల్లుర్తి మండలంలో ఆలయాల పునర్నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. విగ్రహాలు బయటపడడంతో ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెల్దుర్తి మండలంలోని నెల్లూరులో 1300 సంవత్సరాల క్రితం నాటి రాజులు కోట నిర్మించినట్లు ఆధారాలున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పక్కనే పద్మనాభ ఆలయం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామానికి చెందిన 25 మంది యువకులు కలిసి కమిటీని ఏర్పాటు చేసుకుని వచ్చే నెల సెప్టెంబర్ 1న దేవాలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల ముందు నుండి మట్టిని తొలగిస్తుండగా నల్లరాతి స్తంభాలు బయటపడ్డాయి. అనంత పద్మనాభ స్వామి విగ్రహాలతో పాటు ఇంకా ఇతరితర దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయని, అలాగే కోనేరులో కూడా పురాతన విగ్రహాలతో పాటు ఇంకా విలువైన విగ్రహాలు కూడా ఉండేవని మా పూర్వీకులు చెప్పేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు జరిపితే ఇంకా ఎన్నెన్నో విగ్రహాలు, పురాతన వస్తువులు బయట పడతాయని వారు తెలిపారు. అనంత వేణుగోపాల స్వామి ఇక్కడ విగ్రహము అంటే ఎప్పటి నుంచి ఉన్నదో అసలు మాకు అందరు తాతల నుంచి చెప్తా ఉంటారు ఇక్కడైతే విగ్రహం ఉన్నదని. మీటీవీ న్యూస్ వెల్దుర్తి. సింగూర్ జలాశయంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో 17.05 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరో 12 టీఎంసీల నీరు ప్రాజెక్టు సామర్థ్యానికి అవసరం ఉంది. జంటనగర వాసుల దాహార్తిని తీర్చే సింగూర్ జలాశయంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వల్ల కురిసిన భారీ వర్షం వల్ల ప్రాజెక్టుకు జలకల వచ్చింది. మొత్తం 30 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 17.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం వల్ల ప్రాజెక్టులోకి వరద నీరు పుష్కలంగా వస్తుంది. 1296 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు 320 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టులో గల జల విద్యుత్ కేంద్రానికి అవసరమైన నీటి సామర్థ్యం ప్రాజెక్టులో లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలు ఇలాగే కురిస్తే ప్రాజెక్టులోకి మరో 12 టీఎంసీల నీరు అవసరం ఉన్నందున సామర్థ్యం పెరిగిన తర్వాతే విద్యుత్ ఉత్పత్తి జరుపుతామని అధికారులు వెల్లడిస్తున్నారు. మీటీవీ న్యూస్ జోగిపేట్. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికార పీఠం చేజిక్కించుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయాన్ని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, సర్పంచులు దత్తాత్రేయను ఘనంగా సన్మానించారు.
అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీడీ పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు కప్పెర ప్రసాద్, గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నరేష్ బాబు, కళాశాల నాయకురాలు జాగృతిలు మాట్లాడుతూ నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్ర నేతలు అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. సంపన్నులు బాగా ధనవంతులు నాయకులు కావడంలో గొప్పేం లేదు. వాళ్ళే నాయకులు కావడం, వాళ్ళ తర్వాత వాళ్ళ ఏదో రాచరికంలాగా వంశ పారంపర్యంగా తన శక్తితో తన స్వయం కృషితో పైకి ఎదిగిన నాయకుడు మన మోడీ గారు. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, బట్ డెవలపింగ్ కంట్రీ అనేది అక్కడే ఆగిపోకూడదు. ఇట్ షుడ్ డెవలప్. ఏం తక్కువ ఇట్ ఇస్ ఈవెన్ మోర్ డెవలప్ దెన్ స్పెయిన్ అండ్ ఆల్ అదర్ కంట్రీస్, ఈక్వల్లీ డెవలప్డ్ అదర్ కంట్రీస్. మనం కూడా మోడీ గారు మనకి పీఎం అయితే మనం అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ సాధించవచ్చు అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. అనంతరం కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీజేపీ నినాదం పొలానికి నీరు చేతికి పని అనే నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. గ్రామ గ్రామాన మోడీ యూత్ అసోసియేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గ్రహణం, మోడీకి ఉషోదయం ఉంటుందని వెల్లడించారు. వర్షాకాల సమావేశంలో బిల్లు పెడతారనే నమ్మకం కనపడటం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆంతోని కమిటీ పొడిగింపులు, ఆంతోని కమిటీ ఇవన్నీ కూడా ముందే చేసుకోవాల్సింది. ఇవన్నీ ఇంతకు ముందే చేసుకోవాలి. ఆంతోని కమిటీ కానీ శ్రీమాంతంలో ఉన్నటువంటి మనోభావాలను గమనించే విషయం కానీ ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకోవడానికి ముందుగానే చేసుకోవాల్సిన విషయాలు. ఆ తర్వాత నా 9 సంవత్సరాలు కాలయాపన చేయడం, ఇంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం, దీనికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్, జగదేవ్పూర్. నియోజకవర్గంలోని 6 మండలాల్లో యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. యూరియా కోసం మహిళా రైతులు సైతం క్యూలో నిల్చున్నా ఎమ్మెల్యేకి కనికరం లేదంటూ ఆయన గజ్వేల్లో ఆరోపించారు. గజ్వేల్ 6 మండల టూప్రాన్, గజ్వేల్, కర్గాల్, ములుగు, కొండపాక, 6 మండలాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకి యూరియా లేక నానా తంటాలు పడుతూ ఇలా పొద్దున 4 గంటలకు మా మహిళలు వచ్చి ఆ 4 గంటలకి వచ్చి లైన్లో నిలబడి కనీసం ఛాయ కూడా రాకుండా యూరియా సంచి కోసం పాస్ పుస్తకాలు పట్టుకొని పట్టేదారు పాస్ పుస్తకాలు పట్టుకొస్తే 10 ఎకరాలుంటే ఒక్క సంచి ఇస్తున్నారు. ఆ ఒక్క సంచి ఏడు తీసుకుపోవాలి. దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి టీడీపీలో ఉన్నంతకాలం తాను ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేశానని దుబ్బాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేకే ఎమ్మెల్యే తనపై అర్థం పర్థం లేని విమర్శలకు దిగుతున్నారని, ఇలాంటి విమర్శలకు దిగితే సహించేది లేదని చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఎమ్మెల్యే ముత్యం రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసిన విమర్శలను వెంటనే వెనక్కి తీసుకొని మరి బేషరతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వ్యక్తిగతంగా ఆయన విమర్శించేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి తప్పులను మనం సరి చేసుకోవాలి. మరి అనాథాశ్రయం కోసం నిర్మించిన శ్రీరామ కాలేజీ అక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన సంవత్సరానికి 80,000-90,000 కిరాయి వస్తుంది. మరి అలాగే కిసాన్ భవనం ఎన్ఆర్ఐ నిధులతో నిర్మిస్తే అక్కడ కూడా సంవత్సరానికి 90,000 కిరాయి వస్తుంది. మరి సొంత డబ్బులుగా అవి తీసుకుంటున్నారు. నేషనల్ హెల్త్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీ బృందం మండల కేంద్రమైన హత్నూరుతో పాటు మండలంలోని దౌలతాబాద్, సిరిపుర గ్రామంలో గల పిఎస్సీలను పరిశీలించారు. పిఎస్సీల పనితీరుపై రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శశికళ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలో పనిచేస్తున్న హత్నూరా, దౌలతాబాద్, సిరిపురలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును నేషనల్ సర్వీస్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీ బృందం పరిశీలించింది. జిల్లాలో పర్యటించిన ఈ బృందం హత్నూరా, దౌలతాబాద్ లోని పీహెచ్సీలను సందర్శించి వైద్యాధికారులు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో శాఖాపరమైన లోపాలతో పాటు వైద్య అధికారులు, సిబ్బందుల నిర్లక్ష్యం మెండుగా ఉన్నాయని నేషనల్ సర్వీస్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శశికళ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానంగా నెలకొల్పిన ఎన్ఆర్హెచ్ఎం సెంటర్లకు పీహెచ్సీ వర్గాలు నామమాత్రపు తోడ్పాటును అందించడాన్ని ఆమె తప్పుపట్టారు. పీహెచ్సీలో రికార్డుల నిర్వహణ కూడా ఏం బాగాలేదని ఆమె మండిపడ్డారు. 2 నెలల్లో తమ పద్ధతులు మార్చుకోవాలని ఆమె హెచ్చరించారు. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్హెచ్ఎంలో కొంత గైడ్ లైన్ ఉంది, ఒక రకంగా జరగాలి అని. ఆ గైడ్ లైన్స్ అన్ని ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళు ఇస్తారు. ఆ గైడ్ లైన్ ప్రకారం ఇంకా బాగా జరగట్లేదు.
కొంతవరకు జరుగుతోంది, ఇంకా బాగా జరగాలి. ఇంప్రూవ్ హాస్పిటల్ మెయింటెనెన్స్లో కానీ కొన్ని ఏ రకంగా ఉండాలి, గైడ్ లైన్ ప్రకారం ఉండటం అనే దానిలో ఆ ప్రకారం జరగాలి. మీటీవీ న్యూస్ హత్నూరా. కౌడిపల్లి మండలంలోని వాటర్ ప్లాంట్ పై ఫిర్యాదులు రావడంతో తహసీల్దార్ మహమ్మద్ అన్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాంట్ యజమానికి గ్రామ పంచాయతీ పర్మిషన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ISI పర్మిషన్ మాత్రమే ఉందన్నారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమానికి సీమాంధ్ర పెట్టుబడిదారీ నాయకులు తెరలేపారని సిపిఐ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి అన్నారు. సీమాంధ్ర నాయకులు ఉద్యోగులకు అనుమానాలు ఉంటే చర్చల ద్వారా నివృత్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. రాజకీయ స్వార్థమే ప్రధానం కనపడతాం. వైఎస్ఆర్సీపీ డిసెంబర్ 25న సుశీల్ కుమార్ సిండే హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో చెప్పిన దానిలో మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మీరు తెచ్చండి, మేమే వ్యతిరేకిస్తామా? ఇప్పుడేమో మళ్ళీ ప్లేట్ ఫిరాయించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు వేయడం, ఇంకా విజయమ్మ గారు ఆమరణ దీక్ష చేస్తా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగానే అనేక అనుమానాలు సందేహాలు వచ్చిన నేపథ్యంలో పెద్ద మనసు ఒప్పందాలు చేసుకునే ఒప్పందం ప్రకారమే, అగ్రిమెంట్ ప్రకారమే అవతరణ జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంటే అగ్రిమెంట్ లేవు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రమే మరి డిమాండ్గా నిర్ణయం తీసుకున్నది. గత 3 సంవత్సరాలుగా లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని స్వాహా చేస్తూ ఓ రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన కౌడిపల్లి మండలం అజ్జమరి గ్రామంలో చోటు చేసుకుంది. సదరు డీలర్పై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు అందించాల్సిన ఓ రేషన్ డీలర్ దారి తప్పాడు. కౌడిపల్లి మండలం అజ్జమరి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గత 3 సంవత్సరాలుగా కొంతమంది లబ్ధిదారుల రేషన్ కార్డులు లేవంటూ రేషన్ బియ్యాన్ని స్వాహా చేస్తున్నాడు. కాగా గ్రామంలో ఆర్ఐ రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించగా సదరు రేషన్ డీలర్ భాగోతం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తమకు గత 3 సంవత్సరాలుగా రేషన్ సరుకులు అందడం లేదని, ఇదే విషయమై రేషన్ డీలర్ ను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని వాపోయారు. డీలర్ పై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిన్న అందరి లొల్లి అయింది. బస్సులకు మా కార్డు అనగానే జిరాక్స్ దామని తెచ్చిన స్టేషన్లో కూడా ఉండి ఉన్నదని అప్పుడు నిన్న బియ్యం ఇచ్చిండు. నిన్న సార్ ఇంకా ఏమంటే అది సంతకాలు కాలేవు, అది కాలేవు అని అనుకుంటా పోయింది. నిన్న అంటలకు నిన్న కార్డు ఉన్నది అని నిన్న బియ్యం ఇచ్చిండు. ఇంతవరకు మీటీవీ న్యూస్ కౌడిపల్లి. వచ్చిన తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకునే ప్రయత్నం విరమించుకోవాలంటూ మెదక్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకునే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్లో టీజేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిల్డ్రన్ పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి ద్వారా రామ్దాస్ చౌరస్తా వరకు కొనసాగింది. చౌరస్తాలో వివిధ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు ఆటపాటలతో రోడ్డుపై పలువురిని అలరింపజేశారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జేఏసీ చైర్మన్ సుధాకర్లు మాట్లాడుతూ సీమాంధ్రులు ఆందోళన విరమించి రాష్ట్ర విభజనకు సహకరించాలని సూచించారు. తెలంగాణ బిల్లును వెంటనే పెట్టాలని చెప్పేసి మరి ప్రవేశపెట్టి వెంటనే ఆమోదింపజేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా శాంతి ర్యాలీలు జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తా ఉన్నాం. 60 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి చివరి దశ వచ్చిందని అనుకుంటున్నటువంటి 2009లో కూడా ఇలాగే సీమాంధ్ర ప్రజలు మళ్ళీ వచ్చిన తెలంగాణను వెనుకవంపారు. మళ్ళీ 30 జూలై వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనుక చూపే కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ ఏపీఎన్జీఓలు చేస్తున్నటువంటి స్ట్రైక్ సమ్మె ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి సమ్మె. మీటీవీ న్యూస్ మెదక్. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దౌలతాబాద్ మండల కేంద్రంలో టీడీపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రజాక్షేత్రంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బక్కి వెంకటయ్యను ఎమ్మెల్యే ముత్యంరెడ్డి వ్యక్తిగతంగా దూషించడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, మండల శాఖ అధ్యక్షులు సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ దళితుల రాజకీయ పెరుగుదలను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, అగ్రవర్ణాలకు కొమ్ము కాసే ముత్యంరెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక దళితుడైనటువంటి బక్కి వెంకటయ్య గారి మీద లేనిపోని అబండాలు మాట్లాడుకుంటూ ఒక దళితుని బిడ్డలు ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఒక కొడుకు ఒక ఇంజనీరింగ్ చదువుతుండు. నాకేమో 6 లక్షల కారు, బక్కి వెంకటయ్య గారికేమో 18 లక్షల కారు. ఈ రకంగా దళితుడిని ఒక 15 ఆగస్టు నాడు ఘోరంగా విమర్శించారు. కాబట్టి దానికి నిరసనగా మా మండల హెడ్ క్వార్టర్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన దిష్టిబొమ్మలు దానం చేయడం జరిగింది. మిటివి న్యూస్ చేగుంట. చినశంకరంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో నిత్యావసర సరుకుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సరుకుల దుర్వినియోగానికి పాల్పడిన దుకాణాల యజమానులపై చర్యలు తీసుకుంటామని వారన్నారు. రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు కొరడా జొలిపించారు. చినశంకరపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అంబాజీపేట తదితర గ్రామాల్లోని నిత్యావసర సరుకుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని 1వ నెంబర్ దుకాణంలో రికార్డుల ప్రకారం 13 క్వింటాల బియ్యం, 85 కేజీల చక్కెర నిల్వ ఉండాల్సి ఉండగా దుకాణంలో స్టాక్ లేనట్లు అధికారులు గుర్తించారు. కనిపించని సరుకులు దుర్వినియోగం అయినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుంచి శంకరంపేట 6లో 2 సోదరుల దుకాణాలని విజిలెన్స్ తనిఖీ చేయడం జరిగింది. షుగర్లో ఒక 85 కేజీల దాకా తేడా వచ్చింది. ఆ తేడా ఎందుకని వచ్చిందంటే ఆయన రికార్డులో సరిగా రాయలేదు, అందరికి ఇచ్చాను సార్ అని ఆయన చెప్తున్నారు. ఈ తనిఖీల్లో సిఐ రామ్దాస్ తేజ, తహసీల్దార్ చంద్రశేఖర్, సిబ్బంది రాఘవేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్ చినశంకరంపేట్. ప్రతి కూలీకి సంవత్సరంలో 100 రోజుల పని కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని డిఈఓ రామరెడ్డి సూచించారు. చినశంకరంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 5వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. చినశంకరంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిఓ రామరెడ్డి, క్లస్టర్ ఏపీడీ శ్రీధర్, రాజలింగం గౌడ్ తదితరులు హాజరయ్యారు. రాత్రి 11 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అధికారులు టార్చ్ లైట్, సెల్ ఫోన్ లైట్ల ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా కార్యక్రమంలో ప్రజలు లేకపోయినా కార్యక్రమం కొనసాగించడంపై సర్పంచ్ కుమార్ గౌడ్ అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. మండలంలోని గాజుకట్లపల్లిలో నిర్వహించిన ఉపాధి పనులలో అవకతవకలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మండలంలోని ఎస్కొండాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరిని సస్పెండ్ చేస్తూ కామారం ఫీల్డ్ అసిస్టెంట్ బన్సిల్లాల్ను విధుల నుండి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం 1,32 లక్షలకు సంబంధించిన సామాజిక తనిఖీ నిర్వహించామని, అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారి రామరెడ్డి హెచ్చరించారు. సార్ ఇంకొకటి ఈ కార్యక్రమానికి ప్రతిరోజు పబ్లిక్ అసలు మోటివేట్ చేసి తీసుకురావాలి. అసలు పబ్లిక్ కూడా తెలియదు చాలా మందికి. మీ పబ్లిక్ ఇవాళ సోషల్ ఆడిట్ లో ఇంచుమించు మీ స్టాఫ్ ఒక 100 మంది ఉండొచ్చు. ఇక్కడ 100 మంది ఉంటే ప్రజలు కనీసం 200 మంది ఉండాలి. 200 మంది కాదు, 50 మంది నుంచి 100 మంది లేరు. రికార్డ్స్ లో ఆడిట్ తీసుకొని ఆడిట్ చేయడం జరిగింది. ఈజీఎస్ లో జరిగిన పని తీసుకొని ఆడిట్ చేయడం జరిగింది. దీంట్లో 1,39,02,096 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ అమౌంట్కు ఆడిట్ చేయడం జరిగింది. ఆడిట్ ఇది 5th రౌండ్. ఇప్పటికీ మిటివి న్యూస్ చినశంకరంపేట్. హత్నూరా మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వర్షాలు కురిసినా సకాలంలో యూరియా అందకపోవడంతో అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరాలో పంట సాగుకు సరిపోను యూరియా అందక ప్రజలు సతమతమవుతున్నారు. గంటల తరబడి ఎరువుల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కొద్దిపాటి యూరియాని కూడా పెత్తందారులు, అధికారులు కుమ్మక్కై తమ సొంత వ్యక్తులకే అందిస్తున్నారని, రైతులకు మాత్రం నామమాత్రంగా అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. దీంతో చిన్న సన్నకారు రైతులు యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారు.
30-40 మందికే మందు వచ్చిపోయింది. మిగతా 200 మంది 300 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. దయచేసి అధికారులు మాపై దయచేసి పెద్ద మనసుతోని మాకు మందు సప్లై చేస్తే మా బాధల సమస్యలు తీర్చినట్టుంటే ఆ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని కోరుతున్నాం. మిటివి న్యూస్ హత్నూరా. మాటలతో మభ్యపెడతారు, మాయ చేసి దృష్టి మరలిస్తారు. నగల షాపులే వారి లక్ష్యం. నగల షాపు యజమాని ఒంటరిగా ఉంటే చాలు ఆ షాపును గుల్ల చేస్తారు. పలు జ్యువెలరీ షాపుల్లో భారీ ఎత్తున బంగారు నగలు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు రామాయంపేట పోలీసులు చెక్ పెట్టారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 2 జ్యువెలరీ షాపుల్లో చోరీ చేసిన అంతర్రాష్ట్ర పార్దీ ముఠాను కటకటాల్లోకి నెట్టారు. మహారాష్ట్రలోని జౌల్నా జిల్లాకు చెందిన పార్దీ మహిళా దొంగల ముఠాకు చెందిన కావేరి, సువర్ణ, కౌసల్య అనే 3 మహిళలు నిజామాబాద్, రామాయంపేటలోని పలు జ్యువెలరీ షాపుల్లో చోరీలు చేశారు. జ్యువెలరీ షాపుల్లో యజమాని ఒంటరిగా ఉన్న సమయంలో షాపుల్లోకి ప్రవేశించి యజమాని దృష్టి మరల్చి చిన్నపిల్ల అయిన హీనాతో దొంగతనం చేయించారు. రామాయంపేట పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద తిరుగుతున్న కావేరి, సువర్ణ, హీనాలను అరెస్ట్ చేసి 30 తులాల బంగారం రికవరీ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. సుమారు 9 లక్షల నగదు విలువ చేసే నగల రికవరీ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. మరో మహిళా దొంగ కౌసల్య పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. జ్యువెలరీ అనే దుకాణంలో 10 తులాల బంగారు నగలను కూడా వీళ్ళు దొంగతనంగా తీసుకుపోవడం జరిగింది. అదే దుకాణం యజమానిని దృష్టి మళ్లించి తర్వాత మేము రామాయంపేటలో దొరికారు. అయితే ఇందులో ఒక ఆమె ఇంకా ఫరారులో ఉంది, 3 మాత్రం దొరికారు. ఈ 3 దగ్గర మేము చెక్ చేస్తే అనుమానంగా ఉన్నారు. రెండవది ఈ బంగారు నగలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. अभी बच्ची ने कैसा लिया हमको समझता, हमको भी बच्ची ने फोटो निकला वैसा फोटो होगा ना तुम्हारे पास बोल के बोली ना अभी तू काम कर गया. మీటివి న్యూస్ రామాయంపేట్. విందుకు వెళ్లిన ఇంట్లో దొంగలు పడి 5 తులాల బంగారం 80,000 రూపాయలు అపహరించిన సంఘటన పాపలపేట మండలం నార్సింగ్లో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపగా క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 3.5 తులాల నల్లపూసల దండ, 4 జతల పిల్లల కమ్మలతో పాటు 80,000 రూపాయల నగదు పోయినట్లు తెలిపారు. చూసేవారికి బయట గొల్లెం పెట్టింది ఉంది, తాళం కింద పడి లోపల చూసా లోపల కూడా తాళం కింద పడి అన్ని చూసుకుంటే బీరువాల బట్టలు బిట్టలు బంగారం పైసలు అన్ని పోయినాయి. 3 తులాలన్నర నల్లపూసల దండ ఉండే ఒకటి, 5 జతల కమ్మలు ఉండే పిల్లలవి, మళ్ళా ఉంగరం ఉండే, మసాలా ఉంగరం ఉండే, బీరువాలో 50,000 ఉండే, దేవుని దగ్గర 2,000 రూపాయలు క్యాష్ ఉండే, పిల్లల గల్లలలో మొత్తం మీద 85,000 దాకా అమౌంట్ ఉండే. పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని డీసీసీ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమణలు అన్నారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా పదవి రావడానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిలకు అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కల నేటితో నెరవేరుతుందని చినశంకరంపేటలో వారన్నారు. ఉపాధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి డీసీసీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మరియు గీతారెడ్డి, సునీతారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శశిధర్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మరి 15-20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. గతంలో కామారం గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా, అదేవిధంగా శంకరంపేట పిఎస్సి చైర్మన్గా పనిచేసి పార్టీకి అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఆ శ్రమను గుర్తించి మరి ఇవాళ డీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఒకనాడు కాకపోతే ఒకనాడు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం.
కౌడిపల్లి ప్రధాన రహదారిపై బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న కౌడిపల్లికి చెందిన మెకానిక్ నవీన్, దేవులపల్లికి చెందిన కృష్ణలకు స్వల్ప గాయాలు అవటంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఏఎస్ఐ రాములు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మీటీవీ న్యూస్ కౌడిపల్లి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్రలో దాడి జరగడాన్ని ఖండించిన రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి. పటాన్చెరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం. ఇన్ఫోసిస్ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న హైకోర్టు న్యాయమూర్తి. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కంప్యూటర్ల పంపిణీ. నగల షాపులే లక్ష్యంగా చోరీలు చేసే ముఠా అరెస్ట్. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రామాయంపేట పోలీసులు. సీమాంధ్ర ఉద్యమం పెట్టుబడి ఉద్యమమన్న సిపిఐ జిల్లా ఇన్ఛార్జ్ చాడా వెంకటరెడ్డి. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి. ఇవి ఈనాటి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.